నీ ఇష్టం. యెషయా 53 చూసుకో. అయిపోయినాక పేతురు పత్రిక చూసుకో. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా, పొందితిరి అన్నాడా? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా, పొందితిరి అన్నాడా? పెద్దగా చెప్పండి. ఆమెన్. అయిపోయింది. స్వస్థత పొందితిరి, నన్నే, అంతే. నమ్ము, విశ్వసించు. నేను ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థపరచబడ్డాను. నా వ్యాధిని ఆయన భరించాడు సిలువలో, నా శాపమును భరించాడు సిలువలో, నా పాపమును వహించాడు సిలువలో. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా 53 అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఫైనల్ చేసేసాడు. క్రీస్తు యేసునందు మన దేహమునకు, ప్రాణమునకు, ఆత్మకు స్వస్థత కలిగింది. స్వస్థపరచగలడు. ఈ జబ్బు ఆ జబ్బు అని, HIV పాజిటివ్, క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంది, అన్ని. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే ఆయన బాగు చేయగలడు. కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఓకే, ఆయన బాగు చేయగలుగుతాడు. బ్రెయిన్ సమస్య బాగు చేయగలుగుతాడు. పారాలసిస్ బాగు చేయగలుగుతాడు. గ్యాస్ట్రిక్ సమస్య బాగు చేయగలుగుతాడు. నీ సర్వ శరీరమును నిర్మించిన వాడు ఆయనే. ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే ఒక్క మాట సెలవిస్తే పాడైపోయిన నీ దేహం మొత్తం తిరిగి నూతన పరచబడిద్ది. దేవునికి మహిమ. చేయలేడు? చెప్పు. ఇంకా క్రీస్తు యేసునందు ఏం లభించింది మనకి? స్వస్థత. దానికి ముందేం లభించింది? పూర్ణ శాంతి. సగం శాంతి, పూర్ణ శాంతి. ఆనుకోవాలి, అదే సాధన చేయాలి. కొంతమందిని చూశానండో, ఈ మొండోళ్ళలో లెక్క చేయరు. ఏదన్నారని నాకేం భయం, ఆయన ఉన్నాడు నాకేం భయం. అప్పులోళ్ళు వచ్చి రోడ్డున వేస్తారేమో, ఏయని ఆయన ఉన్నాడుగా, ఆయన చిత్తం అయితేనేగా. ఆయన చిత్తం లేకుండా నా పాత్రను ఎవడైనా ముడతాడా? ఆయన చిత్తం లేకుండా ముడితే అక్కడే పడిపోయింది చెయ్యి. మళ్ళీ నేనే ప్రార్థన చేయాలా? స్తోత్రం. ఇంటికి వచ్చి వాడు ముట్టి రోడ్డు మీద వేసాడంటే చిత్తం అయింది అంతే. కానీ అవమానానికి ఆయన అప్పగిస్తే ఆ అవమానం అనే గిన్నెలోనిది త్రాగకుందునా? నా కోసం వచ్చి ఆయనే అన్న అవమానాలు పడితే ఆఫ్టర్ ఆల్ నేనెంత? రాజాది రాజే వచ్చి అన్ని అవమానాలు పడి అంత సహిస్తే ఏది? నేను చేసిన పాపాలకి ఆయన అన్ని బాధలు పడితే నేను చేసిన అప్పులకి నేను ఇంత అవమానం పడతా కదా? అరే ఏం ఫీల్ అవుతారో. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. చచ్చిపోవాలనిపిస్తుంది. పో పాతాళాని, బా చచ్చిపో, అగ్నిగుండాన్ని దూకు. యాంది పోయేది? చచ్చిపోయేది. అవమానపరిస్తే అవమానం పొందు. నిన్ను అవమానపరిచిన వాళ్ళంటూ ఉండాలి. ఎందుకంటే రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తల దించుకోవద్దు. దించుకోవాలా లేదా? ఆ అనుభవాలు ఇస్తే ఆనందంగా స్వాగతించు. దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఘనపరిచే వాళ్ళు ఉన్నా, కొంతమంది అవమానపరిచే వాళ్ళు ఉన్నా, రెండింటినీ కలిపి సంతోషంగా స్వాగతించాం. ఒకప్పుడు అవమానపరిచిన వాళ్ళందరూ ఇప్పుడు తల దించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే పాట పాడుకున్నా. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు. ఆమేన్. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు
కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ఉదయించును. ಕಣ್ಣೀರ ಕಡಲಲ್ಲಿ ಕಣ್ಣೀರೆಷ್ಟು ಕಾಲ, ಕಷ್ಟಾದ ದಾರಿಯಲ್ಲಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ಹಲ್ಲೆಲೂಯಾ. యేసుక్రీస్తునందు మనకి విడుదల దొరికింది. స్వస్థత దొరకలేదా? శాంతి సమాధానాలు చెప్పు. పరిశుద్ధాత్మ, ఆత్మరక్షణ, పాప క్షమాపణ, అవసరాలకు సమాధానం. ఇంకేం కావాలి? ముగింపు. క్రీస్తు యేసునందు అన్నీ దొరికాయి. నీకు కావాల్సినవన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఏం కావాలి? యేసుకెళ్ళే చూడు, యేసుకెళ్ళే చూడు. భయం కలిగిందా? ఆయనకెళ్ళి చూడు, ధైర్యం దొరుకుతుంది. ధైర్యం ఎంత ధైర్యం! నిత్య జీవం దొరికింది క్రీస్తు యేసునందు. దేవుని కుమారుడు కుమార్తె అనిపించుకునే కుమారత్వం, కుమార్తె తత్వం దొరికింది. దేవుణ్ణి నాన్న, అబ్బా, తండ్రి, అయ్యా, డాడీ, డాడీయోయ్ అనుకునే అంత స్వతంత్రం దొరికింది దేవునితో, దేవుని దగ్గర. లేకపోతే ఇంత చనువు ఎక్కడదమ్మా మనకి దేవుడితో? మనమే పెద్ద పరిశుద్ధులమైంది. మనము మన బతుకులు, మనం వచ్చి దేవునితో ఇంత చనువుగా వ్యవహరిస్తున్నామంటే ఎవరి దయ? క్రీస్తు యేసునందు దొరికింది మనకి ఈ సామీప్యం తండ్రితో, ఆ దహించు అగ్ని అయిన దేవునితో. ఈరోజు కూర్చొని డాడీ, తండ్రి, అబ్బా, అయ్యా, నానా, నానా అనే అంత స్వాతంత్ర్యం క్రీస్తు యేసునందు దొరికింది. ఒక మానవుడికి కావలసిన సమస్తము యేసునందు. సాతాను మీద జయము దొరికింది మనకి, శత్రువు మీద జయము దొరికింది మనకి యేసునందు. ఇక రాసుకుంటే అన్నీ యేసునందే దొరికినాయి. సేవ, దేవదూతలకు దక్కని సేవ చేసే భాగ్యం యేసునందు దొరికింది. దేవునితో కలిసి జత పని చేసే భాగ్యం యేసునందు దొరికింది. కాబట్టి ప్రియులారా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును అన్న ఆ మాటలో దేవుడు శరీరానికి కూడా దేవుడు, ఆత్మకు మాత్రమే కాదు, శరీర అక్కర్లకు కూడా ఆయన చాలినవాడు. కాబట్టి పొద్దస్తమానో శాలేమన్నా ఆత్మ గురించే చెప్తున్నాడు, శరీరం గురించి ఎప్పట్లో అనుకోవద్దు. శరీరానికి కూడా యేసయ్య సహాయకుడు. అందుకే ప్రార్థన విజయాలు పెడుతుంది. దేవుడు ఇట్లా కూడా కార్యాలు చేస్తున్నాడని ఆన్లైన్లో సాక్ష్యాలు చెప్పమంటే ఎన్ని సాక్ష్యాలో. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయవలెను? ఆయన మీద ఆనుకోవాలి అన్నాడు. ఆనుకొనుట అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట. నిజంగా ఆయన్ని మనం నమ్మితే, ఒక చిన్న మాట చెప్తా, ఎగ్జాంపుల్. నేను డబ్బులు ఉన్నోడని మీకు నమ్మకం ఉందనుకో, మీ అవసరానికి నేను ఇవ్వగలనని నమ్మకం ఉందనుకో, మీరు నా దగ్గరికి వస్తారా రారా? నిజంగా చెప్పండి, నిద్ర లేచి చెప్పండి. లేచారా? వస్తారా? రా వస్తారా? రారా? వస్తారు. వచ్చి ఏం చేస్తారు? మరే ఏందమ్మా అంట నేను, ఏందమ్మా అంటాను, ఏం తమ్ముడు అంటే నేనేం చేయాలా? నా దగ్గరికి రావటం, రెండవది నన్ను అడగటం అనేది ఉంటుంది. వచ్చి నన్ను అడుగుతాం,
నా మీద నమ్మకం ఉంటే. అలాగని అందరూ కలిసి నిజంగా వచ్చారు. ఎటు పోవాలో నాకు కూడా తెలియదు. అయితే భయం లేదులే, ఒకవేళ అందరు కలిసి వచ్చినా కూడా యేసయ్య ఉన్నాడుగా, అది ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా టైంలో ఆ ధైర్యంతో నేను రండి అని చెప్పింది. నిజంగా ఎంతమంది వచ్చారు అంతమందికి ఇచ్చేటట్టు చేశాడు దేవుడు. ఒక పక్క ఇస్తూ ఉంటే ఒక పక్క వస్తూ ఉన్నాయి. మామూలు విషయం అసలు. ఈరోజు ఇప్పుడు ఈ పరిచర్య జరగటం కూడా ఒక వింతే. ఏంది మనం చేస్తున్న పని సామాన్యమా? ఒక నెలకొచ్చి 40 నుంచి 50 క్వింటాల రైస్ వండి పెట్టడం అంటే ఏంటండి? ఎట్లా సాధ్యం? ఆయన వైపు చూసినందున జరుగుతుంది ఈ కార్యం అంతా. ఆయనే ధైర్యం, ఆయనే భరోసా, ఆయనే. ఒకవేళ నేను అన్నానని నిజంగా అందరూ వచ్చారు అనేది ఏం లేదు. రాండి నిజంగా, లేకపోతే ఉన్నదే తలా కొంచెం. ఎప్పుడు అడ్డు పెట్టాం? అబ్బా ఇంతమందికి ఉందా, మీరు తెచ్చిందే ఉంటుందిగా, అదే స్తోత్రం. అవసరమైతే దాన్నే దేవుడు దీవించి డబల్ చేస్తాడు. నా దగ్గర ఉంది అనే నమ్మకం నీకుంటే, ఇచ్చే మనసుంది అనే నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నువ్వు అటు ఇటు వెళ్ళవు, నా దగ్గరికే వస్తావు. రెండవది అడుగుతావు, అడిగి వెళ్ళిపోవు. నేను ఇచ్చిన దాకా నిరీక్షిస్తావు. ప్రైస్తలో ఈ రాత్రి అది చెయ్యాలి మనం. యేసయ్య శ్రీమంతుడు అని నువ్వు నమ్మితే, ఆయన ఎల్ షడ్డాయ్ సర్వశక్తి గలవాడు అని నువ్వు నమ్మితే, ఆయన్ని ఖచ్చితంగా ఆశ్రయిస్తావు, ఆయన్ని అడుగుతావు, సమాధానం కొరకు నిరీక్షిస్తావు, ఖచ్చితంగా సమాధానం పొందుతావు. మనిషిని నేనే, నన్ను నమ్మి నమ్మకంగా నా దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలని అనుకుంటా నేను. అదే పాపం ఆశించి నన్ను నమ్మి వచ్చారు, ఎంతో కొంత శాలేమన్నా హెల్ప్ చేస్తాడని వచ్చారు, నేను చేయాలి అని. నా మీద అవతలి వాళ్ళు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కనీసం వారు అడిగినంత కాకపోయినా నాకున్నంతలో ఎంతో కొంత న్యాయం చేయడానికి ఒక మనిషిగా నేనే తప్పించినప్పుడు, శ్రీమంతుడు అద్వితీయుడైన నా ప్రభు, ఆయన మీద మనం నమ్మకం పెట్టుకొని దేవా సహాయం చేయవా అని ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని చేయి జాపితే, మనిషిని నేనే అంత సీరియస్గా తీసుకున్నప్పుడు దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు? కాకపోతే మనం ఆయన ఆనుకోం. అందుకే తప్పకుండా మనం ఆనుకుందాం, సమాధానం పొందుదాం. నమ్మితే రా, మోకాళ్ళ మీదకి రా. క్రీస్తు యేసునందు నీకు అన్ని విషయాల్లో సమాధానం ఉంది. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు, రక్షణ బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొందు. ఇంకా యేసుకు చెందిన వ్యక్తివి కాకపోతే త్వరగా యేసుకు చెందిన వ్యక్తివి కా. రక్షణ పొందిన వాళ్ళందరూ యేసుకు చెందినవారు, యేసునందున్నవారు. ఇంకా ఎంతమంది అయితే రక్షణ బాప్తిస్మం పొందలేదో ఇంకా వారు యేసుకు వెలపట్టున్నారు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు. త్వరగా యేసులోకి పరిగెత్తు. యేసు నీకు ఆశ్రయపురం, ఆశ్రయ దుర్గం, చాలినవాడు, సహాయకుడు, విడుదలనివ్వగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు, సమృద్ధినివ్వగల దేవుడు, ఆత్మను రక్షించగల దేవుడు, దేహమును బాగు చేయగల దేవుడు, మనోప్రశాంతతనివ్వగల దేవుడు, విశ్వసించిన వారిని సిగ్గుపరచని దేవుడు. ఆయన కార్యాలు నిశ్చయంగా నువ్వు చూస్తావు. ప్రార్థన చేయి. ఈరోజు మనసారా ప్రార్థన చేయి. నీకు అన్యాయం జరిగిందా? న్యాయం తీర్చమని దేవుణ్ణి అడుగు. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నిద్ర మేల్కొని దీనంగా ఆయన సన్నిధిలో ఆయన వైపు చేతులెత్తుతున్న నిన్ను ఆయన దాటిపోయే దేవుడు కాడు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన వైపు చేతులెత్తు, ఆయన వైపు చేతులెత్తు. న్యాయం తీర్చమని అడుగు. వ్యాధిగ్రస్తురాలు అయి ఉన్నావా? స్వస్థతనివ్వమని అడుగు.
ఎవరూ లేక ఒంటరిగా ఉన్నావా? ఆదరణకర్త నీవే నాకు దిక్కు, నాకు ధైర్యమేమో, నాకు సహాయమేమో అని అడుగు. సేవలో వెనకడుగులో ఉన్నావా? దేవా, సేవకు తగిన పరిచర్య ఫలమిమ్మని అడుగు. నేను ఇంత కష్టపడుతుంది నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం తండ్రి. ఆత్మల రక్షణ కార్యం జరగనప్పుడు నాకు వేదన కదా ప్రభువా. నా ప్రయాస ఫలించాలి ప్రభువా. ఆత్మల రక్షణ కార్యం జరగాలి ప్రభువా. అడుగో, తప్పకుండా క్రీస్తు యేసునందు నీకు పరిచర్య కూడా అనుగ్రహించబడింది. నన్ను అడుగుమో, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని దేవుడే మాట్లాడాడు. హల్లెలూయా.